వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వాష్మాక్ అనే కంపెనీలో ఉన్నాను. 52 సంవత్సరాల నుంచి లాండ్రీ బిజినెస్కి సంబంధించి అండ్ శారీ ఐరనింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళపై నిలబడాలి అండ్ ముఖ్యంగా మహిళలు మా కాళ్ళపై మేము నిలబడాలనుకుంటున్నాము అండ్ మా హస్బెండ్ చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా మేము సపోర్టివ్గా ఉండాలనుకుంటున్నాము. ఇంట్లోనే కూర్చొని ఏదైనా సరే ఎర్నింగ్స్ స్టార్ట్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి ఈ శారీ ఐరనింగ్ మెషిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికోసం ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి నేను ఇక్కడ వాష్మాక్ అనే కంపెనీ దగ్గరికి వచ్చాను. మీకు ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు దీని మీద ఒక వీడియో చేస్తాను. దీని ప్రాసెస్ ఏంటి, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, బయట ప్రోడక్ట్తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎటువంటి క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేస్తారనేది ఒక్కసారి ఈరోజు మనతో పాటు సీనియర్ సేల్స్ మార్కెటింగ్ మేనేజర్ భరత్ గారు ఉన్నారు. వారి మాటలోనే అదంతా అడిగి తెలుసుకుందాం. హలో భరత్ గారు. హాయ్ నాగరాజ్ గారు. ఫైన్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఓకే, చాలామంది శారీ ఐరనింగ్ బిజినెస్కి సంబంధించి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇంట్లోనే ఉండి కొంతమంది దీనికి సంబంధించిందే అంటే ఎర్నింగ్స్ అవి చూసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి పవర్ దీనికి సరిపోతుందా అండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మ్యాన్ పవర్ ఏ విధంగా ఉంటుంది అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కాస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ప్రాసెస్ ఏంటి అసలు, ఏ విధంగా చెప్తారా? సార్ బేసిక్లీ ఈ మాడ్యూల్ మేము క్రియేట్ చేసాం బేసిక్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ అండి. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళ కోసం ఇది మేము క్రియేట్ చేసాం. దే క్యాన్ ఎర్న్ సిట్టింగ్ అట్ హోమ్ బై దిస్ మెషిన్. ఈ మెషిన్ ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న పవర్తో, సింగిల్ ఫేస్ పవర్తోనే యూ కెన్ ఆపరేట్ దిస్ మెషిన్. ఇంట్లో ఉన్న సింగిల్ ఫేస్ పవర్తో మీరు ఆపరేట్ చేసుకుంటే మీకు లైక్ దీనికి రిక్వైర్మెంట్ ఇంకో గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంటుంది మీకు ఈ మెషిన్ రన్ చేయడానికి. దాంతోడు మనకి ఆపరేట్ చేయడానికి ఈ మెషిన్కి 2 members ఆర్ ఇనఫ్ అండి. 2 మనుషులు ఉంటే ఈ మిషన్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఐరనింగ్కి ఇంకా కలెక్షన్కి లేదా మీరు ఫోల్డింగ్కి కానీ 2 మనుషులు సరిపోతారు మీకు. ఇంకా దాని తర్వాత మీకు కాస్ట్ విధానంగా చూస్తే అయితే మీకు ఈ మిషన్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 1,75,000 to 2,75,000 రేంజెస్లో ఉన్నాయి మా దగ్గర. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి మనకి ఈ మిషన్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు. లైక్ ఎనీ వర్క్ శారీస్ కానివ్వండి, ఎనీ పట్టు శారీస్, కాటన్ శారీస్, ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మీరు ఐరన్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ దెన్ మీరు డైలీ ఒక మనిషి ఈ మిషన్లో 8 hour షిఫ్ట్లో యూ కెన్ ఐరన్ 100 శారీస్. 100 శారీస్ ఐరన్ చేసుకోవచ్చు. ఒక శారీ ఐరనింగ్కి ఎంత ఉంటుందంటే కాస్ట్, అంటే ఎంత ఛార్జ్ చేయొచ్చు? 50 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారండి బయట. 50 రూపీస్ ఇస్ ద మినిమం స్టాండర్డ్. పర్ డే 100 అంటే 5,000 యూ కెన్ ఎర్న్. ఒక రోజుకి 5,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, ఒక రోజుకి 5,000 రూపాయలు సంపాదించుకునేలాగా ఈ మషిన్ ఉంటుందన్నమాట. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఎంత కంటిన్యూ చేస్తారు? ఎస్, మీరు ఇలా ఒక డేకి మీరు 100 శారీస్ చేసుకున్నట్టు ఉంటే మీరు పర్ మంత్ యూ కెన్ ఎర్న్ 1,50,000 గ్రాస్గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఆల్మోస్ట్ 75% మీకు ప్రాఫిట్ ఉంటుంది ఇందులో. అండ్ మీకు ఈ మిషన్లో వచ్చేసి మీకు లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్. ఇట్ ఈస్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. అంత ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. ఇట్స్ నాట్ అ సెమీ ఆటోమేటిక్ మిషన్, ఇట్స్ అ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. అండ్ దాని తర్వాత మీకు పవర్ వచ్చేసి ఇది సింగిల్ ఫేస్ ఉంది కాబట్టి పర్ అవర్కి జస్ట్ 1 యూనిట్ కాలుతుందండి. మీరు ఎన్ని అవర్స్ వాడితే దాని లెక్కగా మీకు కరెంట్ వస్తుంది. ఇట్స్ జస్ట్ 1 యూనిట్ పర్ అవర్. స్పేస్ ఎంత తీసుకుంటుందండి సార్? బేసిక్లీ దిస్ మిషన్ ఈస్ డిజైన్డ్ ఇన్ 8x5 సైజ్ కావాలి సార్. 8 feet బై ఇలా 8 feet అలా 5 feet కావాలి మీకు. 8x5 feet మిషన్ సైజ్ ఉంటుంది. ఒక 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది మీకు. ఓకే, 10x10 ఉంటే రూమ్ ఉంటే సరిపోతుంది. ఇట్స్ మోర్ దెన్. అండ్ దానికి ఒక గ్యాస్ సిలిండర్ అటాచ్ చేస్తే ఒక గ్యాస్ సిలిండర్ ఉంటే సరిపోతుంది సార్. ఓకే, అండ్ ఇంట్లో ఉన్న నార్మల్ కరెంట్తోనే ఇది వర్క్ చేస్తుంది. వన్స్ ఎవరైనా తీసుకునేటప్పుడు టెక్నికల్గా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తారా వాళ్ళకి? తప్పకుండా సార్, మీకు ట్రైనింగ్ ఉంటుంది, దానికి డెమో ఉంటుంది. మీరు మిషన్ పర్చేస్ చేశాక మా సబార్డినేట్ వచ్చి మీకు అక్కడ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. హౌ ఇట్ వర్క్స్, హౌ టు చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. ఓకే, నాగరాజు మీరు టెక్నికల్గా మీరు అంటున్నారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్తాను. బేసికలీ మనకి ఈ మిషన్లో టెక్నికల్గా మనం చేస్తే గంటకి 20 శారీస్ చేసుకోవచ్చు. ఓకే, 1 అవర్కి 20 శారీస్ చేసుకోవచ్చు. అంటే మీకు 10 అవర్స్లో 200 శారీస్ అవుతాయి. కానీ ప్రాక్టికల్గా మాత్రం మనకి కొద్దిగా ఫోల్డింగ్ అది అవుతుంది, మళ్ళీ డిప్పింగ్ కూడా చేస్తాం కాబట్టి ప్రాక్టికల్గా మాత్రం మనం 100 శారీస్ చేసుకోవచ్చు పర్ డే. ఓకే, అలా మీకు ఓన్లీ ప్రాక్టికల్గా మీరు చేస్తే మాత్రం 100 శారీస్ ఐరన్ చేసుకోవచ్చు పర్ డే. 100 శారీస్ ఐరన్ చేసుకోవచ్చు. 100 into 50 అంటే 5,000 రూపీస్ పర్ డే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇందులో పర్టికులర్గా సార్ చాలామంది
అంటే కొంతమంది వీడియోస్ చూడగానే మనకు కొన్ని కనిపించేస్తూ ఉంటాయి. స్టార్చింగు, డ్రై క్లీనింగు, పాలిషింగు అంతా ఒకేసారి చేసుకోవచ్చు అన్నంత విధంగా చెప్తూ ఉంటారు. అవును. సో అందులో వాస్తవాలేంటి? నిజంగా ఒకేసారి అంత చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే అంటే డ్రై క్లీనింగ్ చేసుకుంటే కొంతమంది దానికి సంబంధించి టాక్సిక్స్ అవి స్ప్రే చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఎంత కాదనుకున్నా కొంత డిసడ్వాంటేజెస్ ఉంటుంది కదా. అది ఎలా? అంటే దాన్ని ఏ విధంగా క్లియర్ చేయగలుగుతాము? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, మనకి ఇప్పుడు పెడుతున్నారు కొంతమంది మార్కెట్లో ఏంటంటే ఈ మిషన్లో డ్రై క్లీనింగ్ చేసేసుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, పాలిషింగ్ అని. అదంతా ఉట్టి ఫేక్ సార్. ఓకే. ఈ మిషన్లో ఓన్లీ ఐరనింగ్ అవుతుంది. స్ప్రే పెట్టినంత మాత్రంగా డ్రై క్లీనింగ్ అవ్వదు, పాలిషింగ్ అవ్వదు, ఏం అవ్వదు. స్ప్రే పెట్టి మీరు పాలిషింగ్ లేదా మీరు ఏదైనా గంజి స్ప్రే చేసినా ఏం చేసినా కానీ మనకి స్కిన్ డిజీజ్ లాంటివి వస్తాయి. అవును, అదే అలర్జిక్ కాజ్ చేస్తుంది కదా. ఈ మషిన్లో అన్నీ అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు కొద్దిమంది. ఎంతవరకు కరెక్ట్? దట్ ఈస్ ఫేక్ సార్. ఓకే. ఇంకా మీరు అంటున్నట్టు డ్రై క్లీనింగ్ అనేది స్ప్రే చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు అండి. డ్రై క్లీనింగ్ మనం స్ప్రే చేసినట్టు అయితే ఎయిర్లో స్ప్రే చేస్తే కంపల్సరీ మనకి క్యాన్సర్ రావడం జరుగుతుంది, అలాగనే మన రెస్పిరేటరీ ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయండి. ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు. ఇంకా 2023లో బ్యాన్ కూడా కాబోతుంది. కానీ ఇలా స్ప్రే కాకుండా వీ క్యాన్ డ్రై క్లీనింగ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. దానికి డ్రై క్లీనింగ్ మిషన్ ఒకటి. డ్రై క్లీనింగ్ మిషన్లో చేస్తే అది ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది దానికి, అలా చేసుకోవచ్చు. మనకు ఆ రేంజ్ కూడా ఉంది మన దగ్గర. మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అయితే 7.5 lakhs నుంచి స్టార్ట్ ఉంది, సెమీ ఆటోమేటిక్ అయితే 3.5 lakhs నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది మన దగ్గర. అదండి. ఇదంతా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? నేను తప్పకుండా అండి, నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. షూర్. థ్యాంక్ యూ సార్. సో నేను ఇప్పుడు మీకు ఐరనింగ్ చేసి చూపిస్తానండి ఈ శారీని. నేను ఇప్పుడు ఈ శారీని ప్రస్తుతానికి నేను 100% మొత్తం గంజిలో ముంచేసి, వాటర్లో ముంచేసి నేను 90% దీన్ని డ్రై చేశాను. డ్రై చేసి ఇంకా 10% వెట్ ఉంది. ఆ 10% వెట్తో నేను ఈ మిషన్లో ఐరన్ చేసి చూపిస్తాను. ఫినిషింగ్ ఎలా వస్తుందో ఇప్పుడు మీరు చూడండి. సో ఇప్పుడు నేను శారీ ఐరనింగ్ చేసి చూపిస్తున్నానండి. ఇది నేను రోలర్స్కి చుట్టాను. ఇప్పుడు ఐరనింగ్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. సో మనం ఇలా ఫీడ్ చేసుకుంటే శారీ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడైనా ఫోల్డ్స్ వస్తే మీరు చేతితో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీరు దీన్ని. సో మీరు చూసినట్టు అయితే శారీ వెళ్తుంది ఐరనింగ్కి. మీకు ఒక శారీ ఐరన్ చేసుకోవడానికి 3 minutes పడుద్ది ఫుల్ అవుట్పుట్. మీకు శారీ డెలివరీ వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్తుంది. మీకు చూసినట్టు అయితే శారీ రోల్ ఐరన్డ్ అయిన శారీ మీకు వెనక పక్కకి వెళ్తుంది మీకు అటు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. ఎందుకంటే బయట ప్రోడక్ట్స్ కొన్ని చూస్తాం మనం. సో మార్కెట్లో ఏ ప్రోడక్ట్ నుంచి మనం బిజినెస్ చేస్తే బాగుంటుందనే దాని మీద కొన్ని చూస్తాము. సో కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొన్ని చేస్తారు, కొన్ని వెళ్తారు. బట్ ఇంట్లో ఉండేటువంటి కరెంట్తోనే ఆపరేట్ చేసే విధంగా ఇటువంటి వాటిని సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి నీడ్ కూడా ఉంటుంది. వాళ్ళకే చాలామంది శాంపుల్ కలెక్షన్ అన్న వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంది. గ్రేట్. అండ్ శారీ కూడా బాగా వచ్చినట్టుంది. థ్యాంక్ యూ. సో మీరు చూసినట్టు అయితే ఇప్పుడు మనము ఏదైతే మనం శారీ మనం వెట్ చేసి దాన్ని డ్రై చేసి మనం ఐరన్ చేసాం, 90% డ్రై చేసి ఫినిషింగ్ ఇలా వచ్చింది. చాలా క్లీన్గా వచ్చింది, బ్యూటిఫుల్గా. సో మీరు ఇంకా డ్రై క్లీనింగ్ గురించి, మీరు ఇంకా ఐరనింగ్ గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం యూ కెన్ విజిట్ అవర్ షోరూమ్. వీఆర్ లొకేటెడ్ అట్ ఓల్డ్ బోయిన్పల్లి. డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఓకే. ఎవరికైనా సరే డెలివరీ కావాలనుకుంటే మీరు పంపిస్తారంటే ఇక్కడ నుంచి మీ మషిన్ అక్కడే పంపిస్తారు? ఎగ్జాక్ట్లీ సార్. ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా ఎక్కడికైనా పంపుతామండి. ఆల్రెడీ పాన్ ఇండియా మేము ఆల్రెడీ చాలా ఇన్స్టలేషన్స్ జరిగి ఉన్నాయి శారీ రోలింగ్వి. సో వీ కెన్ డూ దట్. సో జస్ట్ మీకు కాల్ చేసి డీటెయిల్స్ అవి చెప్తే సరిపోతుంది? ఎస్ సార్. కాల్ చేసి డీటెయిల్స్ మేము కూడా చెప్తాము. వాళ్ళు కూడా విజిట్ చేసి లైవ్గా కూడా డెమో చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ డ్రై క్లీనింగ్ అంటే ఏంటి, మిషన్స్ ఏం కావాలి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా ఈ బిజినెస్ ఐడియా ఉంది. ఐ థింక్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇటువంటి ప్రోడక్ట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఒక మషిన్ ఇలాంటిది ఉంటే ఇంట్లోనే చాలామంది మహిళలు చేసుకునే విధంగా ఉంది కాబట్టి సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ దీని మీద ఎంక్వైరీస్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా
కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ప్రోడక్ట్ గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ఆల్మోస్ట్ మీరు వీడియో చూసుంటారు. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, ఎలా ఉంటుంది, అండ్ కాస్ట్ ఏంటి, గ్రాస్ ఎంత ఉంటుంది, నెట్ ఎంత వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో మషిన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి వెంటనే తీసుకోవచ్చు. లేదంటే డెలివరీ సిస్టమ్ కూడా ఉంది. సో అదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ లాండ్రీకి సంబంధించినటువంటి మషిన్ దానికి సంబంధించింది ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాం మేము. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. దాని త్రూ కూడా మీకు ఏమైనా కావాలంటే డౌట్స్ అందులోనే రైజ్ చేసి దానికి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.